చూస్తుంది భవానీ గ్రూప్స్ వార్ ఛానల్. ఈరోజు మనం అనంతపురం జిల్లాలోని మర్తాడు విలేజ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మన రైతు శ్రీనివాసులు గారు ఉన్నారు. వీరు మిరప సాగు చేశారు. మిరప సాగులో వీరికి 5 సంవత్సరాల అనుభవం ఉంది. వారు మిరప సాగు వారి యొక్క అనుభవాన్ని తెలుసుకొని పంటని ఎట్లా సాగు చేయాలో, వాళ్ళు పంట సాగులో ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారో అవన్నీ కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మర్తాడు మా గార్లెన్ మండలము. ఎన్ని ఎకరాలు వేసారన్నా? ఇది 60 సెంట్లు. 60 సెంట్లు అంటే అర్ధ ఎకరా. మొక్క వచ్చేసి ఏ వెరైటీ అన్న మీరు నాటింది? ఇది డింపుల్ స్టార్ ఫీల్డ్ వారు డింపుల్ అని మొక్క మీరు పెంచుకున్నారా? నర్సరీ తీసుకున్నాం. ఎన్ని రోజుల మొక్క? 40 రోజులదా? 40 రోజులు. 40 రోజుల మొక్క. ఓకే. మొక్క తెచ్చుకున్నాక మీరు ఎంత డిస్టెన్స్ లో నాటుకున్నారన్న? అడుగు ఒక అడుగు మొక్కకి అడుగు. సాలకి ఎంత డిస్టెన్స్? 5 అడుగులు. 5 అడుగులు. ఒక అర్ధ ఎకరానికి ఎన్ని మొక్కలు పట్టాయి? 10,000 మొక్క పట్టింది. 10,000 మొక్క పట్టిందా? 10,000 మొక్క పట్టింది. దీనికి నీటి యాజమాన్యం ఎట్లా ఇస్తారన్న? 3 రోజులకు ఒకసారి 3 గంటలు సేపు ఇస్తాం నీళ్ళు. 3 రోజులకు ఒకసారి 3 గంటలు ఇస్తాం. 3 గంటలు ఇస్తారు. ఎన్ని కోతలు తీస్తారు? ఒక కోత తీసారా? ఇప్పుడు 2 కటింగ్. ఇది 2వ కటింగ్. సుమారు ఎన్ని కోతలు వస్తాయి అనుకుంటున్నారు? 8 కటింగ్ అనుకున్నా సార్. 8 కటింగ్లు వస్తాయి. కోతకి ఎన్ని డేస్ గ్యాప్ ఉందన్నా? 15 రోజులు. 15 రోజులు గ్యాప్ వస్తుంది. మొదటి కోత బాగా వచ్చిందా? ఫస్ట్ కటింగ్ బాగా వచ్చింది. మొన్న ఇది మాడ మూసుకొని బూడి తెగులు పడి ఇంకా అంతా నెగ్లర్ ఉంది. ఇప్పుడు పూతాపించి బాగుంది. బూడి తెగులు అంటే క్లైమేట్ వలన వస్తుంది. అది నీళ్ళు ఎక్కువ, ఆ టైంలో నీళ్ళు ఎక్కువ వదలకూడదు. 2 గంటల సేపు అట్లా 2-4 కోనాడు 3-4 కోనాడు అట్లా ఎదుర్కొంటే సార్. ఓకే. ఇప్పుడు ఈ బూడి తెగుల్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి మందులు వాడారు? ఎక్స్పోనస్ను, ఇది ఒకారి గురిను, ఇది రాంబాను, ఇంకా ఏందో సార్ ఈ 3 వాడినాను. ఈ 3 స్ప్రేయింగ్ చేస్తాను. కంట్రోల్ అయింది. 4 ట్రిప్స్ వచ్చేసి ఒకారి గురి బాగా అయింది. ఒకసారి చూపి అన్న. ఇది ఒకారి గురి బాగుంది. ఎంత పొడవు ఉందన్న? ఇది 10-12 సెంటీమీటర్లు ఉంటుంది. 10 సెంటీమీటర్లు ఉంటుంది. 10 ఇప్పుడు పంట అంతా బాగానే ఉందన్నమాట. ఇబ్బంది ఏం లేదు. వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ అన్న మీ అనుభవం చెప్పినందుకు. ఇట్లా కొత్త రైతులు ఎవరన్నా పంట సాగు చేసుకోవాలనుకుంటే ఇలా అనుభవం కలిగిన రైతుని కలిసి ఎట్లాగా సాగు చేసుకుంటే, ఎటువంటి పద్ధతులు వాడితే మనకి సమస్యలు తగ్గుతాయి, ఒకవేళ సమస్య వస్తే దానికి ఎటువంటి మందులు వాడాలో ఇటువంటి వాళ్ళతో తెలుసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. ముందుగా చిన్నగా అర్ధ ఎకరా అట్లా స్టార్ట్ చేసుకొని తర్వాత పెద్దగా 1 ఎకరాల సాగు చేసుకుంటే మంచి లాభదాయకాలు ఉంటాయని మనం సూచిస్తున్నాము. మరొక వీడియోలో మళ్ళీ అనుభవమైన రైతుతో కలుద్దాం. అంతవరకు సెలవు.